ఏపీ రాజకీయాల్లో మరో కీలక అడుగులు పడనున్నాయి. ఏపీ పీసీసీ చీఫ్గా వైఎస్ షర్మిల ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు. షర్మిల ప్రమాణ స్వీకారం కోసం ఏఐసీసీ అగ్రనేతలతో పాటు ఏపీసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్, ఏఐసీసీ కార్యదర్శులు మునియప్పన్, క్రిస్టోఫర్ తిలక్ హాజరు కానున్నారు. షర్మిల ఏపీసీసీగా కానూరులోని ఆహ్వానం ఫంక్షన్ హాల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బాధ్యతలు చేపట్టాక కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఇక అనంతరం ర్యాలీగా విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్లో అధ్యక్ష హోదాలో బాధ్యతలు చేపట్టి తిరిగి హైదరాబాద్కు షర్మిల రానున్నారు. ఇక ఏపీసీసీ షర్మిల ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రజల సెంటిమెంట్గా మిగిలిపోయిన పోలవరం, ప్రత్యేక హోదా అంశాలపై షర్మిల కీలక ప్రసంగం ఉండబోతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా ప్రభుత్వ వైఫల్యాలను టార్గెట్ చేయడం కోసం ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, రాజధాని అంశాలపై సవిరంగా నివేదికలను తెప్పించుకున్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో ఏపీ కాంగ్రెస్ పార్టీ బలోపేతం, పార్టీలో చేరికలపై స్పష్టత ఇవ్వనున్నారు షర్మిల. ఇప్పటికే షర్మిల ఆధ్వర్యంలో మాజీ మంత్రి అహ్మదుల్లాను కాంగ్రెస్ పార్టీలో చేరారు. అహ్మదుల్లాకు షర్మిల కాంగ్రెస్ పార్టీ కండువా కప్పారు. ఇవాళ షర్మిల ఆధ్వర్యంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డితో పాటు మరికొందరు నేతలు కాంగ్రెస్లో చేరుతారనే టాక్ వినిపిస్తుంది. మరోవైపు షర్మిలకు వైఎస్ఆర్ ఆత్మసాక్షిగా చెప్పుకునే కేవీపీ రామచంద్రరావు రాజకీయ గురువుగా కాబోతున్నారనే టాక్ వినిపిస్తుండగా సిడబ్ల్యూసీ సభ్యులు రఘువీర షర్మిల ద్వారా ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ ను బలోపేతం చేయడమే కాకుండా చక్రం తిప్పుతారనే టాక్ వినబడుతుంది. ఇక నేడు ఏపీసీపీ చీఫ్ గా షర్మిల బాధ్యతల స్వీకరణపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీను అందిస్తారు. చెప్పండి శ్రీను. లక్ష్మి, ఈ రోజు ఉదయం 11 గంటలకి ఏపీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటి వరకు కూడా అదే పదవిలో కొనసాగిన గిరిగిరి రుద్రరాజు గత కొంతకాలంతో తనకి ఆహ్వాన కార్యదర్శిగా ఏఐసీసీలో పదవి రావడంతో, అది కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి షర్మిలను తీసుకురావాలని కాంగ్రెస్ అధిష్టానం భావించిన నేపథ్యంలో కూడా షర్మిల ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే గత కొంతకాలంగా కాంగ్రెస్ లోకి పార్టీ విలీనం చేసిన తర్వాత షర్మిల ఏ పదవిలో అలంకరించబోతుంది అని చెప్పని చాలా చర్చ జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 2024 ఎన్నికల్లో బలోపేతానికి, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మూల కారణం షర్మిల కావాలని చెప్పంటూ కూడా షర్మిలకి ఏపీసీసీ బాధ్యతలు అప్పచెప్పారు. అయితే ఈ రోజు ఉదయం 11 గంటలకు షర్మిల ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే షర్మిల ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చాలా మంది నాయకులు, ఇప్పటివరకు కాంగ్రెస్ లో నేతలుగా ఉన్నటువంటి నాయకులు, ఇంకా కాంగ్రెస్ లో కొనసాగుతున్నటువంటి నాయకులతో పాటు ఇతర ఇప్పటివరకు వైసీపీలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు ఎవరుతున్నారు, కాంగ్రెస్ లీడ్ నేతలు ఎవరుతున్నారు, వాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ లో చేరబోతున్నారు అనే ప్రచారం కూడా జరుగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ నాయకత్వం వస్తే కనుక బలపడుతుంది. తర్వాత ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ మరొకసారి అంటే విభజన ఆంధ్రప్రదేశ్ తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంత మెరుగైనటువంటి ఫలితాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో సాధించిన పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా అనే పరిస్థితుల్లో కలిపింది. కాబట్టి షర్మిల రాజుతో మరొకసారి కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. 2024 ఎన్నికల్లో బలమైనటువంటి పార్టీగా మనం మరొకసారి మన బలాన్ని నిరూపించుకోవచ్చు అనే అంశాలతో కీలక అడుగులేస్తూ కూడా ముందుకెళ్తున్న నేపథ్యం ఉంది. ఆ నేపథ్యంలోనే షర్మిల ఏపీసీసీ బాధ్యత అప్పచెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఏపీసీసీ అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీకి షర్మిల ఏం సేవలు అందించబోతున్నారు ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పి ఇప్పటికే రాజకీయ చిక్కుముళ్ళు అనేక అంశాలు ఇక్కడ ఉన్నాయి. మరో పక్క నుంచి షర్మిల అన్నయ్య అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. మరో పక్క నుంచి బలమైనటువంటి ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో బలమైనటువంటి పార్టీ అయినప్పుడు కూడా 110-130 సంవత్సరాలు చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంది. ఆ పరిస్థితుల నేపథ్యంలో షర్మిల
రాక కాంగ్రెస్ పార్టీకి ఎంత బలం చేకూర్చిపోతుంది అనేది చూడాల్సిన పరిస్థితిగా ఉంది వరలక్ష్మి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.